అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక దినచర్య కావాలని యోగా గురువు మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులు స్వర్ణ రమణయ్య పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో యోగాసనాల ప్రదర్శన నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు స్వర్ణ రమణయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పీసీపల్లి మండలంలోని పెదవరమడుగు ప్రాథమిక పాఠశాలలో మరియు దివాకరపురం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల చేత వివిధ రకాల ఆసనాలను, ప్రాణాపాయం, మెడిటేషన్ కార్యక్రమాలను చేయించారు. అనంతరం ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్వర్ణ వెంకటరమణయ్య మాట్లాడుతూ యోగ సాధన చేయడం వల్ల వ్యక్తి శారీరక, మానసిక, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కనిగిరిలో డాక్టర్ గురుబ్రహ్మం ఆధ్వర్యంలో ఆయన సహకారంతో గత 15 ఏళ్లుగా యోగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నానన్నారు. గత 15 ఏళ్లుగా సుమారు 1000 మందికి తాను శిక్షణనిచ్చానని, తన ద్వారా యోగాసనాలలో జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన విద్యార్థినులు ఉండడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగడానికి యోగా ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అరుణ, మాధవరావు, యోగా మాస్టర్ స్వర్ణ రమణయ్యతో పాటు యశస్విని, రేవంత్, సాయి, వినాయక, మంది మరియు విద్యార్థులు తమ ఆసనాలతోటి యోగా అద్భుతాలతోటి అద్భుతపరిచారు. ఈ సందర్భంగా యోగా ఆసనాలను తిలకించిన విద్యార్థులు స్వర్ణ రమణయ్యను మరియు ఇతర సహచర ఉపాధ్యాయులు అభినందించారు. అనంతరం సాయంత్రం పూట కనిగిరిలోని యోగా శిక్షణ కార్యక్రమాలలో యోగాసన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణ రమణయ్య కొన్ని యోగాసనాలను ప్రదర్శించి సూపర్లకు మరియు యోగాసన ప్రియులకు అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ప్రతి వ్యక్తి తన నిత్య జీవితంలో యోగాభ్యాసనాలను ఒక పనిగా పెట్టుకొని ఒక చర్యగా చేయాలని, దీని ద్వారా ఎంతో అభివృద్ధి చెందగలరని, వారి శారీరకంగా అభివృద్ధి చెందుతారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మనలోని పెదవరముడి గ్రామంలో పనిచేస్తున్నాను. అయితే నాకు యోగా మీద ఉన్న ఇంట్రెస్ట్, నేను యోగా నేర్చుకొని గత 15 సంవత్సరాలుగా డాక్టర్ గురుబ్రహ్మం గారు కనిగిరి నిర్మించిన యోగ మందిర్లో అనేక మంది ఉద్యోగులకు, వ్యాపారస్తులు, మహిళలకు కూడా యోగ విద్యని అందించడం జరిగింది. యోగా అనేది మనకి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం బాగా ఉపయోగపడుతుంది. యోగా దినోత్సవం రాకుండా ప్రతిరోజు అవలంబించడం వల్ల మనం శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. విద్యార్థి దశ నుంచే కానీ మనం దీన్ని నేర్చుకోగలిగితే మంచి అభివృద్ధి అనేది జరుగుతుంది. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది యోగా ద్వారా మనం నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా యోగా డే రోజు కాకుండా ప్రతిరోజు, ప్రతి నిత్యం ఈ యోగాని అవలంబిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.